హలో అండి, వెల్కమ్ టు దీప్తి ఫుడ్స్. ఈరోజు రెసిపీ లంచ్లో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అదే వంకాయ ములంకాయల కర్రీ అండి. అవన్నీ కట్ చేసుకొని వాటర్లో నానబెట్టుకొని ఉంచుకున్నానండి. బయట ఉంచేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది కదా, అందుకని వాటర్లో వేసుకొని ఉంచుకున్నాను. ఈ లోపల ఒక కళాయి తీసుకొని హీట్ ఎక్కిన ఆయిల్ వేసుకున్నానండి. దానికి తాలింపు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత అందులో వెల్లుల్లి కూడా దంచుకొని వేసుకున్నాను. దంచిన తర్వాత ఇవి కట్ చేసుకున్నవన్నీ వంకాయ ములంకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఉడికించుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. బాగా మగ్గింది కదా, బాగా ఉడికింది, సాఫ్ట్ అయిపోయి ఇప్పుడు ఇందులోన ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. అలా ఉడికిన తర్వాత అప్పుడు దానికి సరిపోయినంత వాటర్ యాడ్ చేయాలండి. యాడ్ చేసి మునిగినంత వరకు వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అది దగ్గరికి అయినంత వరకు ఉంచుకోవాలండి. ఇంతేనండి కర్రీ. దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసేసిన తర్వాత రెడీ అయిపోయింది. ఈ కర్రీ సింపుల్గా, ఈజీగా, వేగంగా అయిపోయే రెసిపీ అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.